హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2014లో విడుదలైన ద గిఫ్టెడ్ అనే ఫిలిపినో రొమాంటిక్ కామెడీ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాము. వీడియో ఎండింగ్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా ఉండబోతుంది. మూవీ చివర్లో మనం ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేయలేని ఒక ట్విస్ట్ అయితే పెట్టుంచారు. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవడానికన్నా ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. స్టోరీ స్టార్టింగ్ లో మనం ఒక ఫేమస్ రైటర్ ని చూస్తాం. అతని వల్ల అతని ఒక కొత్త బుక్ ని లాంచ్ చేస్తున్నాడు కాబట్టి అతని ఫ్యాన్స్ అందరూ కూడా అతని బుక్ ని పర్చేస్ చేసుకోవడానికి అయితే వచ్చి ఉంటారు. ఈ రైటర్ అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ అందరిలోనూ కూడా మీరు బ్యూటీ ఆర్ బ్రెయిన్ ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలంటే దేన్ని చూస్ చేసుకుంటారని అడుగుతాడు. అందరూ ఐదర్ బ్యూటీ ఆర్ బ్రెయిన్ అన్నట్టుగా డిస్కస్ చేస్తూ ఉంటే రైటర్ మాత్రం నా స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ మాత్రం బ్యూటీ ఇంకా బ్రెయిన్ రెండింటిని కూడా చూస్ చేసుకుంటారని అసలు అతని స్టోరీ యొక్క ప్లాట్ ఏంటో మనకి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఈ స్టోరీలో ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్ అయితే ఉంటారు. మొదటి అమ్మాయి పేరు జోయి, రిచ్, చబ్బీ, స్మార్ట్ ఇంకా ఇంటెలిజెంట్ అమ్మాయి. చూడడానికి కొంచెం లావుగా ఉంటుంది జోయి. దానికి ఆపోజిట్ గా ఐకా అనే ఇంకొక అమ్మాయిని చూపిస్తారు. తిను పూర్, అగ్లీ, సీదా సాదా కానీ జోయి లానే తెలివైన అమ్మాయి. ఒకేసారి జోయి ఇంకా ఐకాల పేరెంట్స్ అయితే వాళ్ళిద్దరిని ఒక స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించడానికి అయితే తీసుకొని వస్తారు. వాళ్ళిద్దరూ ఎగ్జామ్ చాలా ఫాస్ట్ గా అయితే కంప్లీట్ చేసేసి బయట బెంచ్ పైన కూర్చుంటారు. ఐకా జోయితో ఫ్రెండ్షిప్ చేద్దామని హాయ్ చెప్పినప్పుడు జోయి అసలు ఐకాతో కూడా మాట్లాడదు, ఇగ్నోర్ చేసేస్తుంది ఆ అమ్మాయిని. ప్రిన్సిపల్ వీళ్ళిద్దరి యొక్క ఎక్సెప్షనల్ స్కోర్స్ చూసి వీళ్ళిద్దరికి ఉన్న టాలెంట్ కి ఈ స్కూల్లో కాదు వీళ్ళిద్దరు ఉండాల్సింది ఫిలిప్పీన్స్ టాప్ స్కూల్లో నేను వీళ్ళకి అడ్మిషన్ ఇప్పిస్తానని వాళ్ళిద్దరిని కూడా ఆ టాప్ స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేయించేస్తుంది. తర్వాత రోజు వాళ్ళ కొత్త స్కూల్లో మొదటి రోజు టీచర్ క్లాస్ రూమ్ లోపలికి వచ్చి కొత్తగా జాయిన్ అయిన ఈ ఇద్దరు అమ్మాయిని వాళ్ళ ఇంట్రడక్షన్ ఇచ్చుకోమని అడుగుతాడు. ముందైతే ఐకా నుంచుంటుంది. మాట్లాడడంలో చాలా తడబడ్డంతో అందరూ కూడా ఐకాని చూడడానికి అస్సలు బాలేదు, అగ్లీగా ఉందని ఏడిపిస్తారు. అని వెంటనే జోయి అయితే నుంచొని చాలా బ్రేవ్ ఇంకా కాన్ఫిడెంట్ గా తన గురించి తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. జోయి చూడడానికి లావుగానే ఉంటుంది కానీ తనలో ఉన్న కాన్ఫిడెన్స్ వల్ల ఎవరు కూడా జోయిని ఒక్క మాట కూడా అనరు. ఐకా మ్యాథ్ జరగదీస్తుంది. ఎంత కష్టమైన ప్రాబ్లం అయినా సరే చిటికలో సాల్వ్ చేసేస్తుంది. అదే జోయి ఇంగ్లీష్ లో టాపర్. ఇంగ్లీష్ ఎంత పెద్ద వర్డ్ ఇచ్చినా సరే తను ఈజీగా స్పెల్ చేసేయగలుగుతుంది. ఇద్దరికిద్దరు కూడా సైన్స్ లో ఈక్వల్ గానే ఉంటారు. వాళ్ళ సైన్స్ టీచర్ అయితే ఏంటమ్మా బాబు ఏ క్వశ్చన్ అడిగినా మీరే ఆన్సర్ చెప్తున్నారు, క్లాస్ లో ఇంకెవరికి ఛాన్స్ ఇవ్వరా ఏంటి, ఓ పని చేయండి నా బదులు మీరు వచ్చి ఇక్కడ పాఠాలు చెప్పండి అని తిడతాడు. మెల్లమెల్లగా క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ ఇంకా టీచర్స్ అందరి ముందు జోయి ఇంకా ఐకాల ఇంప్రెషన్ అయితే పెరుగుతుంది. వాళ్ళందరి మైండ్ లోనూ కూడా వీళ్ళిద్దరూ మోస్ట్ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ గా రిజిస్టర్ అయిపోతారు. కానీ ఓ రోజు జోయి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే తన ఒక ప్రాబ్లం లోకి నెట్టేస్తుంది. రిలీజియస్ క్లాస్ లో సిస్టర్ ఏంజెలినా క్లాస్ తీసుకోవడానికి వచ్చినప్పుడు దేవుడు మన ప్రపంచాన్ని 7 రోజుల్లో సృష్టించాడన్న ఒక సెంటెన్స్ అయితే చెప్పింది. ఇంకంతే జోయి వెంటనే నుంచొని ఇంత కాంప్లెక్స్ గా ఉన్న మన వరల్డ్ మొత్తాన్ని కూడా ఎవరైనా సరే 7 days లో మాత్రమే ఎలా క్రియేట్ చేయగలుగుతారు, దీనికి నాకు సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కావాలి. బిగ్ బ్యాంగ్ థియరీ ఉన్నట్టే దీనికి కూడా ఏమైనా సెపరేట్ థియరీ ఉంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, కానీ మీరేదో కల్పితాలన్నింటినీ కూడా నమ్మేసి ఇక్కడికి వచ్చి మా అందరి పైన వాటిని రుద్దడానికి ట్రై చేయొద్దని. అంటే నువ్వు ఈ బుక్స్ ఇంకా బైబిల్లో రాసినవన్నీ కూడా కట్టుకథలు, ఇవేమీ కూడా నిజాలు కాదని అంటున్నట్టు మాట్లాడుతున్నావేంటి అని అన్నప్పుడు మరి అంతే కదా, మీరు దేనికి ప్రాపర్ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతూ ఉంటే నేను ఇలానే అంటాను అని ఆవిడ ఆ మాటని వెనక్కి తీసుకోమని అడుగుతూ ఉన్నా సరే జోయి మాత్రం అంతే మొండిగా సిస్టర్తో వాదిస్తుంది. 5 లెక్క పెడతాను, నువ్వు మాట్లాడిన మాటలన్నింటినీ కూడా వెనక్కి తీసుకోలేకపోతే నీకు మామూలు పనిష్మెంట్ ఉండదు అని అంటే నేను నా మాటని ఎందుకు వెనక్కి తీసుకోవాలి, నేనేం తప్పు మాట్లాడలేదు కదా అని అంటుంది. 5, 4, 3 అని ఒక్కొక్క నెంబర్ మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్ అయితే పెరిగిపోతుంది. సిస్టర్తో జోయి ఎంత దారుణంగా వాదిస్తుందంటే లాస్ట్కి సిస్టర్కి కోపం వచ్చి నువ్వు నరకానికి వెళ్తావే బుడ్డదానా అని అంటుంది. నరకం లేదు, స్వర్గం లేవు, ఇవన్నీ కూడా మీరు మాట్లాడే బొట్టి మాటలు మాత్రమే, వీటికి ప్రూఫ్స్ లేవు, ఎక్స్ప్లెనేషన్ లేదని సిస్టర్ని ఇంకా ఇరిటేట్ చేసేయడంతో స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా కనిపించేలా రోజంతా జోయిని ఎండలో నుంచోపెడుతుంది. ఇదే జోయికి సిస్టర్ ఇచ్చిన పనిష్మెంట్. ఒక టాపర్కి ఇంత పెద్ద పనిష్మెంట్ దక్కడం కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ ఇన్సిడెంట్ వల్ల స్కూల్లో జోయి పరువు పోతుంది. అందరూ జోయి గురించి మాట్లాడుకుంటారు. ఐకా వాళ్ళ పేరెంట్స్ కూడా నువ్వు అస్సలు జోయిలా బిహేవ్ చేయకూడదు, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి ఎప్పుడు మాట్లాడాలి, అనవసరమైన వాదనలు అస్సలు వాదించకూడదు. స్మెల్ చూస్తేనే తనకి ఒకలాంటి వామిటింగ్ సెన్సేషన్ అయితే వచ్చేస్తుంది, అంత దారుణంగా ఉంటుంది. కానీ వాళ్ళ మమ్మీ ఇచ్చి బలవంతం చేస్తుంది కాబట్టి కాదనకుండా తాగాల్సి వస్తుంది. ఐకా అనవసరంగా ఈ జ్యూస్ తాగి ఉంటుంది. తర్వాత రోజు స్కూల్లో ఐకాకి ఆ జ్యూస్ తాగడం వల్ల కడుపులో నొప్పి అయితే వచ్చేస్తుంది. ఇంకా తను కడుపుని అస్సలు కంట్రోల్ చేసుకోలేక పని కూడా కానిచ్చేస్తుంది. స్టూడెంట్స్ అందరూ కూడా ఐకాని అలా చూసి చాలా అంటే చాలా గట్టిగా నవ్వుతారు. దీనివల్ల ఐకాకి కూడా జరగాల్సిన ఇన్సల్ట్ జరిగిపోతుంది. సో బేసికల్లీ ఇన్ని రోజులు ఆ స్కూల్లో ఏ ఇద్దరు అమ్మాయిలకి అయితే ఎక్కువ గౌరవం ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ దొరుకుతుందో ఆ ఇద్దరు అమ్మాయిల రెప్యుటేషన్ ఈ 2 ఇన్సిడెంట్స్ వల్ల పాడైపోయి ఉంటుంది. స్కూల్ లంచ్ బ్రేక్లో ఎవరు కూడా వీళ్ళిద్దరితో కూర్చోవడం
కూర్చోడానికి అస్సలు ఇష్టపడట్లేదు. జోయి వస్తే జోయిని ఏడిపిస్తారు, ఐకా వస్తే ఐకా మీద టాయిలెట్ పేపర్స్ని ఇసిరి తన్ని ఏడిపిస్తారు. ఇన్ని రోజులు ఐకా ఇంకా జోయి ఇద్దరు కూడా స్టడీ రైవల్స్ లానే ఉన్నారు. ఒక్కసారి కూడా వాళ్ళిద్దరూ సరిగ్గా మాట్లాడుకున్నదే లేదు. ఎప్పుడు ఐకా జోయితో మాట్లాడదామన్నా సరే జోయి ఫ్రెండ్లీ వైబ్స్ని ఇవ్వలేదు. కానీ ఫస్ట్ టైం ఐకా వైపు జోయి చూసి ఒక చిన్న స్మైల్ ఇవ్వడంతో ఐకా వెంటనే జోయి టేబుల్ దగ్గరికి అయితే కూర్చుండిపోతుంది. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్ అవుతారు. వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరిని ఎవరెవరైతే ఏడిపించారో వాళ్ళందరి పైన కూడా రివెంజ్ తీర్చుకుందామని అప్పుడే డిసైడ్ అయిపోతారు కూడా. డ్రింకింగ్ వాటర్ ఉండే ఫిల్టర్ లో ఏదో కలపకూడని మత్తు మంది అయితే కలుపుతారు. దానివల్ల స్టూడెంట్స్ ఇంకా టీచర్స్ అందరికీ కూడా ఫుడ్ పాయిజనింగ్ లాంటిది అవడం వల్ల అందరి హెల్త్ పాడైపోతుంది. సిస్టర్ ఏంజలినా రూమ్ లోపల జోయి అయితే ఒక ట్రాప్ ని సెట్ చేస్తుంది. ఆ ట్రాప్ లో ఇరుక్కొని సిస్టర్ నడుం విరక్కొట్టుకుంటుంది. సిస్టర్ కి కొంచెం సీరియస్ అవడం వల్ల వెంటనే సిస్టర్ ని హాస్పిటల్ కి అయితే తీసుకొని వెళ్తారు. సిస్టర్ ని అలాగా బెడ్ పైన నెడుతూ ఉన్నప్పుడు కూడా వీళ్ళిద్దరు పిచ్చోళ్ళలాగా నవ్వుతూ ఉండడం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూసి ఇంకా ఆ రోజు నుంచి వీళ్ళిద్దరికి కూడా అందరూ భయపడడం మొదలు పెట్టారు. స్టూడెంట్స్ మాత్రమే కాదు, టీచర్స్ అందరూ కూడా వీళ్ళిద్దరి దగ్గరికి రావడానికి కొంచెం బెనుకుతారు. అలా చదువుతూ చదువుతూ సంవత్సరాలు గడుస్తూ వాళ్ళైతే పెద్ద అయిపోతారు. 10th క్లాస్కి కూడా వచ్చేసి ఉంటారు. ఇన్ని సంవత్సరాలుగా ఐకాని ప్రతి క్లాస్ యొక్క టాపర్గా నిలుస్తూ వచ్చింది. మన జోయి చిన్నగా ఎప్పుడు కూడా చిన్న మార్క్తో మిస్ అయ్యి సెకండ్ ప్లేస్లో నిలుస్తుంది. జోయి అయితే ఐకాని చూసి ఎప్పుడు జెలస్గా అయితే ఫీల్ అవ్వదు. కానీ జోయి వాళ్ళ పేరెంట్స్ జోయికి గుర్తు చేస్తారు దట్ జోయి క్లాస్ 10thలో ఫస్ట్ ర్యాంక్ కనుక తెచ్చుకోలేకపోయిందంటే తనకి అబ్రాడ్లో స్కాలర్షిప్ రాదు. స్కాలర్షిప్ కాదు కదా, అబ్రాడ్స్ బెస్ట్ కాలేజ్లో తనకి అడ్మిషన్ కూడా దొరకదని. అదేవిధంగా ఐకా వాళ్ళ పేరెంట్స్ కూడా ఐకాని మోటివేట్ చేస్తారు. ఇన్ని సంవత్సరాలుగా తను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది, దట్స్ వెరీ గుడ్. కానీ 10th క్లాస్లో కానీ తన ఫస్ట్ ర్యాంక్ పొజిషన్ కానీ మిస్ అయిందంటే తన్ని వాళ్ళ పేరెంట్స్ అయితే అబ్రాడ్కి పంపలేకపోతారు. బికాస్ ఇప్పుడు ఈ ఇద్దరు అమ్మాయిలు చదువుతుంది ఫిలిపీన్స్ బెస్ట్ స్కూల్లో కాబట్టి ఎవరికైతే ఫస్ట్ ర్యాంక్ వస్తుందో ఆ ఒక్క స్టూడెంట్కి మాత్రమే అబ్రాడ్స్ బెస్ట్ కాలేజ్లో ఫ్రీ స్కాలర్షిప్ అడ్మిషన్ అయితే దొరుకుతుంది. ఐకా వాళ్ళ ఫ్యామిలీ ఒక పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి స్కాలర్షిప్స్తో మాత్రమే ఐకాని చదివించగలుగుతున్నారు. సో వేరే కంట్రీలో ఉన్న బెస్ట్ కాలేజ్లో ఐకాకి అడ్మిషన్ రావాలంటే తను కష్టపడి స్కాలర్షిప్ మీద మాత్రమే తెచ్చుకోవాలి. కానీ వాళ్ళ పేరెంట్స్ అయితే అన్నన్ని లక్షలు పెట్టి తన్ని చదివించలేరని ఇప్పుడే చెప్పేస్తారు. అబ్రాడే కాదు, వాళ్ళ కంట్రీలో ఉన్న మామూలు కాలేజ్లో కూడా ఐకాని చదివించే అంత స్తోమత వాళ్ళకి లేదు. అందుకే బాగా చదువుకొని 10th క్లాస్లో ఎలాగైనా సరే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోమని ఐకాని ఫుల్గా మోటివేట్ చేస్తారు. జోయి వాళ్ళ పేరెంట్స్ జోయి పైన ఫుల్ ప్రెషర్ పెట్టేస్తారు. ఎలాగైనా సరే తను ఐకాని ఓడించి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని. కానీ జోయి ఏమో ఐకా నా బెస్ట్ ఫ్రెండ్ కదా, నేను అలా చేయలేను అని అన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అయితే నీకు ఐకా యొక్క వీక్ పాయింట్స్ అన్నీ కూడా తెలుస్తాయి. తన వీక్నెస్ మొత్తాన్ని కూడా నువ్వు క్యాచ్ చేసి ఆ వీక్నెస్ని నువ్వు నీ స్ట్రెంగ్త్గా మార్చుకో. నువ్వేం చేస్తావో నాకైతే సంబంధం లేదు, నాకు తెలియని కూడా తెలియదు. ఐకాని ఈ రేస్లో ఎలాగైనా సరే నువ్వు ఓడించి ఫస్ట్ పొజిషన్లోకి వచ్చేయాలని ఒక టార్గెట్ని అయితే జోయికి వాళ్ళ పేరెంట్స్ ఇస్తారు. ఆ రాత్రి వీళ్ళిద్దరూ కూడా కొంచెం అప్సెట్ అయ్యి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఒక క్లాస్మేట్ బర్త్డే అంట. అందరినీ పిలిచి వీళ్ళిద్దరిని పిలవకపోవడంతో వీళ్ళిద్దరు కొంచెం బాధపడుతున్నారు. అయినా సరే పోన్లే, వాళ్ళు పిలవకపోతే ఏంటి, మనమే మన ఇంట్లో పార్టీ చేసుకుందాం అన్నట్టుగా మాట్లాడుకున్న తర్వాత ఐకా అయితే లవ్ అనే టాపిక్ని తీసుకొని వస్తుంది. అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళ క్లాస్లో ప్రేమించుకుంటున్నారు. కానీ ఐకాకి ఇప్పటి వరకు ఎవరూ ప్రపోజ్ చేయలేదు. ఐకా కూడా ఎవరికి ప్రపోజ్ చేసే ధైర్యం చేయలేదు. ఒకళ్ళు ప్రేమ పొందడానికి కూడా అదృష్టం ఉండాలి. నేను కూడా ఎవరినైనా లవ్ చేస్తే బాండ్, నేను కూడా ఒక రిలేషన్షిప్లో ఉంటే బాండ్ అన్నట్టుగా ఐకా అయితే జోయితో మాట్లాడుతుంది. ఐకా యొక్క ఈ విష్ దేవుడు తర్వాత రోజు పూర్తి చేసేటట్టు ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ స్కూల్కి న్యూ ట్రాన్స్ఫర్ స్టూడెంట్ అయిన మార్క్ అనే ఒక అబ్బాయి అయితే ఎంట్రీ ఇస్తాడు. మార్క్ని చూసి చూడంగానే ఐకా ఫిదా అయిపోతుంది. కానీ మార్క్ వీళ్ళిద్దరికి కంప్లీట్ ఆపోజిట్. ఒక దద్దమ్మ, క్లాస్లో టీచర్ అడిగిన ఏ క్వశ్చన్కి కూడా సరిగ్గా ఆన్సర్ చేయలేకపోతాడు. ఐకా ఏమో అతనిలో ఇంట్రెస్టెడ్గా ఉంది కాబట్టి అతనికి హెల్ప్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ వాడు అసలు ఐకాని అర్థం కూడా చేసుకోలేకపోతున్నాడు. ఈ పిల్ల ఏం చెప్పాలనుకుంటుందో. జోయికి వాళ్ళ మమ్మీ యొక్క మాటలు అయితే గుర్తొస్తాయి. ఐకా యొక్క వీక్నెస్ని తెలిసి ఆ వీక్నెస్ మీద కొట్టమని అంటుంది కదా. జోయికి ఐకా యొక్క వీక్నెస్ ఇంకెవరో కాదు మార్కే అని క్లియర్గా అర్థమవుతుంది. అందుకే తను ఒక మాస్టర్ ప్లాన్ అయితే వేసుకుంటుంది బ్రెయిన్ లో. జోయికి అసలే కాన్ఫిడెన్స్ ఎక్కువ కాబట్టి స్ట్రైట్ గా మార్క్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఐకాని ప్రేమించాలి, ఐకాని ప్రేమించినట్టు నటించు చాలు, తన్ని నీ ప్రేమలో పడి కొంచెం డిస్ట్రాక్ట్ అన్ని చేసావంటే నేను నీ హోంవర్క్స్ చేస్తాను, కంప్లీట్ ప్రాజెక్ట్ వర్క్స్ అన్నిటినీ కూడా పూర్తి చేస్తాను, ఎగ్జామ్స్ అన్నిటిలో నిన్ను పాస్ చేయించడం నా బాధ్యత అవుతుంది. నువ్వు జస్ట్ ఐకాని ఫుల్గా డిస్టర్బ్ చేసే తన్ని నీ ప్రేమలో ములిగి తేలేలా చేయి. ఫస్ట్ ర్యాంక్ మాత్రం ఎలాగైనా సరే ఐకాకి ఈసారి రాకూడదు. అందుకోసమే ఐకాని నాకు అడ్డు తొలగించుకోవడం కోసమే నిన్ను ఈ హెల్ప్ అడుగుతున్నాను. అయినా రివర్స్లో నేను కూడా నీకు చాలా హెల్ప్ చేస్తున్నాను కాబట్టి ఈ డీల్ ఓకేనా అని అంటే వాడో పిచ్చోడు కాబట్టి జోయి ఒక డీల్కి వెంటనే ఒప్పేసుకుంటాడు. బికాజ్ ఈ హోంవర్క్లు పనులన్నీ చేయడం
అతని వల్ల అస్సలు కాదు. కాబట్టి స్కూల్ అయిన తర్వాత మార్క్ ఐకాని అతని బైక్ పైన పిక్ చేసుకోవడానికి వస్తాడు. ఐకా ఇంకా నమ్మలేకపోతుంది. చూసిన మొదటి రోజే వీడు నాకు ఫ్లాట్ అయిపోయాడా అని. మార్క్కి చదువు రాదు కానీ అమ్మాయిలతో పులిహార కలపడం బాగా వచ్చి ఉంటుంది. అతను ఒక పెద్ద ప్లే బాయ్ కాబట్టి ఐకాని ఈజీగా ఇంప్రెస్ చేసేలా తీయని మాటలన్నీ చెప్పేస్తాడు. ఐకా అతన్ని నిదానంగా నమ్మడం కూడా మొదలు పెడుతుంది. ఐకాకి ఇంకొంచెం నమ్మకం కల్పిద్దామని మార్క్ తన్ని ఇంటి వరకు కూడా డ్రాప్ చేస్తాడు. తనకి ఒక గుడ్ బై కిస్ కూడా పెట్టాలనుకుంటాడు కానీ అతని వల్ల అసలు కాక రేపు పెడతానులేని బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. మార్క్ ఐకాని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత జోయి వాళ్ళ ఇంటికి వచ్చి జోయి చేత అతని హోంవర్క్స్ ఇంకా ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేయించి ఆ నోట్స్ మొత్తాన్ని కూడా తీసుకొని అతని ఇంటికి అయితే వెళ్తాడు. తర్వాత రోజు నుంచి ఇదే సైకిల్ రిపీట్ అవుతుంది. మార్క్ కి నచ్చినా నచ్చకపోయినా ఐకా పక్కన అయితే 2-3 గంటలు కూర్చొని ఐకా వాగుతున్న వాగుడు మొత్తాన్ని కూడా వింటూ ఉంటాడు. సాయంత్రం ఐకాని ఇంటి దగ్గర దింపేసి జోయి వాళ్ళ ఇంటికి అయితే వచ్చి తన హోంవర్క్ మొత్తాన్ని కూడా చేయించి ఆ నోట్స్ కలెక్ట్ చేసుకొని ఇంటికి వెళ్తాడు. మళ్ళీ 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 ఇదే రిపీట్ అవుతుంది ప్రతిరోజు. రోజంతా తిరుగుడికి సరిపోతుంది. మార్క్ తో రోజంతా టైం స్పెండ్ చేయడం వల్ల పొద్దు నుంచి తనకి చదవడానికి ఇంచ టైం కూడా ఉండట్లేదు. పోనీ రాత్రి ఇంటికి వచ్చి చదువుకుందామా అని అంటే జోయి అది అస్సలు జరగనివ్వదు. సో ఈ కావాలని రాత్రి ఐకాని ఇంకా డిస్టర్బ్ చేద్దామని ఐకాకి కాల్ చేసి మార్క్తో నీ జీవితం ఎలా ఉంది, ఇవాళ నువ్వు రోజుని ఎలా టైం స్పెండ్ చేసావని పిచ్చి పిచ్చి క్వశ్చన్లన్నీ అడుగుతుంది. ఐకా అసలే వసపెట్ట ఇప్పుడిప్పుడే రిలేషన్షిప్లోకి కూడా వచ్చింది. జోయి జస్ట్ 1 మార్క్ క్వశ్చన్ అడిగితే ఐకా ఏకంగా 20 మార్క్స్ ఆన్సర్ని అయితే చెప్పేస్తుంది. దానివల్ల ఐకా ఫుల్ టైం వేస్ట్ అయిపోతుంది. సో ఈ ప్లాన్ కూడా సక్సెస్ అవుతుంది. అది సరిపోదు అన్నట్లు జోయి ఎన్ని రోజులు పార్కే వెళ్తారే, మరి మూవీకి కూడా వెళ్ళొచ్చు కదా, రేపు ఇంకొక రోజు రెస్టారెంట్కి వెళ్ళండి, ఆ తర్వాత రోజు ఇంకెక్కడికన్నా వెళ్ళండి అని రకరకాల అడ్వైస్లు ఇచ్చి ఫుల్గా ఐకాని చెడగొట్టేస్తుంది. ఐకా తర్వాత రోజు మార్క్కి కాల్ చేసి మనం సినిమాకి వెళ్దామని అడిగినప్పుడు మార్క్కి ఆ పిల్లతో సినిమాకి వెళ్ళడం ఇష్టం లేకపోయినా సరే జోయి దగ్గర నుంచి ఫ్రీ హోంవర్క్ వస్తుంది కాబట్టి జోయి చెప్పినట్టు చేయాల్సి వస్తుంది. అందుకోసమే సరే అయితే వెళ్దాం, దానిలో నాకేం ప్రాబ్లం లేదని అంటాడు. ఐకా మార్క్ కోసం ఒక స్పెషల్ స్కెచ్ని కూడా వేసి అతని కోసం ఫోటో ఫ్రేమ్ కట్టించి మరి అతనికి ప్రేమగా ఇస్తే అదైతే ఆమె చేతిలో నుంచి తీసుకుంటాడు. కొంచెం దూరం వెళ్ళి డస్ట్బిన్లో కూడా ఇసిరేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఐకా వాళ్ళ మమ్మీ అయితే ఐకా యొక్క ఈ చేంజ్ అవుతూ ఉన్న బిహేవియర్ని నోటీస్ చేసి ఐకాతో మాట్లాడాలని అర్ధరాత్రి ఒక మీటింగ్ పెడుతుంది. మ్యాథ్స్లో 100కి 100 మార్కులు తెచ్చుకునే నా కూతురికి ఇప్పుడు జస్ట్ 89 మార్క్స్ మాత్రమే వచ్చినాయి. 11 మార్కులు పోయేంత దరిద్రంగా రాస్తున్నావు అంటే నువ్వు నీ స్టడీస్ పైన సరిగ్గా ఫోకస్ చేయట్లేదు, అదర్ యాక్టివిటీస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నావు. టీనేజర్స్కి ఈ టైంలోనే ఫస్ట్ లవ్, ప్రేమ అన్నిటిపైన కూడా ఇంట్రెస్ట్ పుడుతుంది. దానివల్ల వాళ్ళకి జీవితంలో ఎటువంటి ఉపయోగము కూడా ఉండవు. ఈ రిలేషన్షిప్స్ అన్నీ కూడా టెంపరీ, ఎంతో కాలం కూడా నిలవ్వు. ఈ లవ్ అనేది స్టడీస్ పైన నిన్ను అస్సలు ఫోకస్ చేయనివ్వదు. నీ మార్క్ షీట్ చూస్తుంటేనే నాకు క్లియర్గా అర్థమవుతుంది. మీ నాన్న ఇంకా నేను రాత్రింపగళ్ళు ఎంత కష్టపడి పని చేసినా సరే నీ కాలేజ్ ఫీజుని కట్టేంత స్తోమత మా దగ్గర లేదమ్మా. నువ్వు కష్టపడి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటేనే స్కాలర్షిప్ వస్తుంది. అప్పుడే నువ్వు అనుకున్న నీ డ్రీమ్ కాలేజ్లో అబ్రాడ్కి వెళ్ళి మరి నీకు నచ్చిన పై చదువులన్నీ కూడా చదువుకోగలుగుతావు. లేకపోతే ఇంట్లో కూర్చొని అంట్లు తోమాల్సి వస్తుంది. ఇప్పటికన్నా విషయాన్ని అర్థం చేసుకొని చదువు పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నావు అని అనుకుంటాను. నేను ఇంక ఏం చెప్పాలనుకోవట్లేదు బికాస్ అన్నీ అర్థం చేసుకునే అంత స్తోమత నీకు ఉందని నేను భావిస్తున్నానని వాళ్ళ మమ్మీ చెప్పాల్సిందంతా కూడా చెప్తుంది. ఒక టీనేజర్కి కావాల్సిన అన్ని మంచి విషయాల్ని కూడా నేర్పిస్తుంది. వాళ్ళ 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ రావడానికి ఇంకొన్ని రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఐకా స్టడీస్ పైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకొని మార్క్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామ్స్ అయిన తర్వాత నేను నీతో మాట్లాడగలుగుతాను, అప్పటి వరకు నా వెనకాల తిరగద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని అడుగుతుంది. మార్క్కి కూడా ఇదే కావాలి. ఆ పిల్ల వెనకాల తిరగడం మార్క్ ఏమైనా ఇష్టమా ఏంటి? సో అతను కూడా ఓకే అని అనేస్తాడు. కానీ ఈ విషయం లడ్డు పాపకి తెలిసిన తర్వాత పాపకి ఫుల్ కోపం వచ్చేస్తుంది. అందుకే మార్క్ దగ్గరికి వెళ్ళి ఏంటి నీకు ఎగ్జామ్లో పాస్ అవ్వాలని లేదా, నా నోట్స్ని నేను ఇవ్వను, ఇంకా నీ హోంవర్క్ కూడా చేసి పెట్టను, నువ్వు జోయిని డిస్టర్బ్ చేసే తీరాలి, ఆ అమ్మాయి నిన్ను ఎంత దూరం పెట్టినా నువ్వు ఆ అమ్మాయికి దగ్గరగా వెళ్ళాలని ఇంకొక చెత్త ప్లాన్ అయితే ఇస్తుంది. ఆ ఐడియాని వినిన తర్వాత మార్క్కి ఆల్మోస్ట్ వామిటింగ్ కూడా వచ్చేస్తుంది. ఇంకేం చేస్తాడు, ఇంత చివరికి వచ్చిన తర్వాత 10th క్లాస్లో ఫెయిల్ అయితే వరస్ట్గా ఉంటుంది కాబట్టి ఎగ్జామ్లో పాస్ అవ్వడం కోసమన్నా జోయి చెప్పిన మాట అయితే వింటాడు. ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసేలా అర్ధరాత్రి ఐకా తన ఇంట్లో ఇంకా లైట్స్ వేసుకొని చదువుకుంటూ ఉన్న టైంలో అయితే మార్క్ వాళ్ళ ఇంటికి వచ్చి బండి మీద వచ్చి అయితే హారన్ మోగిస్తూ ఉంటాడు. ఐకా విండోలో చూసి ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు, మీ ఇంటికి వెళ్ళిపో, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అని విన్నా సరే ఆపకుండా ఐకాని కిందకి రమ్మని పిలుస్తాడు. ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, అయినా మనకి రేపు ఎగ్జామ్ ఉంది కదా, ఎగ్జామ్ పెట్టుకుని నువ్వు ఇలాగ అర్ధరాత్రి టైంలో రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నావు అని అడిగినప్పుడు ఎగ్జామ్కి నాకు ఏం చదవాలో తెలియట్లేదు, అందుకే నేను నీతో కలిసి చదువుదామని కంబైన్ స్టడీస్ చేయడానికైతే ఇక్కడికి వచ్చానని అంటాడు. లేదు లేదు, ఇంత రాత్రి టైంలో నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, మా మమ్మీ వాళ్ళు చూస్తే నన్ను బుద్ధికి ఆరేస్తారని ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా ఆపకుండా అడుగుతూనే ఉంటాడు, నేను మీ ఇంటికి వస్తాను ప్లీజ్ 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 అని. ఇంకా ఈ జడ్డిగాడు వదిలిపెట్టేలానే లేడని ఐకా అయితే సరే పైకి రాకని సౌండ్ మాత్రం చేయ
చేయొద్దని అంటుంది. పైకి వచ్చిన తర్వాత చదవడం తక్కువ, వాళ్ళిద్దరి రొమాన్స్ ఎక్కువ అవుతుంది. మార్క్ ఐకాని డిస్ట్రాక్ట్ చేయడానికి హద్దులన్నింటినీ కూడా దాటేస్తాడు. అంటే మరి జోయి ఇచ్చిన ఆ చెత్త ప్లాన్ ఇదే అయి ఉంటుంది. తనతో రొమాంటిక్గా రాత్రంతా కూడా నైట్ స్పెండ్ చేయమని. పాపం ఐకాకి రాత్రి చదువుకునే అంత టైము లేదు, చదవలేకపోయింది, ఇంకా సరిగ్గా నిద్ర కూడా పోలేకపోయింది. దానివల్ల తర్వాత రోజు క్లాస్కి వచ్చి ఐకా అయితే పడుకుండిపోతుంది. జోయి ఇంకా మార్క్ల ప్లాన్ సక్సెస్ అవుతుంది కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఒక చిన్న ఈవిల్ స్మైల్ అయితే ఇచ్చుకుంటారు. టీచర్ ఐకాని నిద్ర లేపైతే క్వశ్చన్ పేపర్ చేతికి ఇస్తుంది. ఐకా ఎలాగోలా మేనేజ్ చేసి నిద్ర వస్తున్నా సరే కంట్రోల్ చేసుకొని ఎగ్జామ్ని ఫినిష్ చేస్తుంది. రోజులు గడిచే కొద్దీ వాళ్ళ 10th క్లాస్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోతూ వస్తూ ఉంటాయి. రిజల్ట్ వచ్చిన తర్వాత ఇద్దరు కాల్లో ఒకేసారి వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ వచ్చిందో చెప్పుకుందాం అనుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ ఎవరు చెప్తారన్న విషయంలో వాళ్ళకి గొడవ అయ్యి ఉంటుంది కాబట్టి. సో ఈ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంటుంది తనకే ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుందని. ఎందుకంటే ఐకా అంతకేమీ చదివి అంత బాగా పర్ఫామ్ చేసి ఉండదు కాబట్టి. 3-2-1 అండ్ దెన్ ఇద్దరికి కూడా 98.7 వచ్చి ఇద్దరు కూడా ఒకే పర్సంటేజ్ని తెచ్చుకొని ఉంటారు. జోయికి ఒళ్ళు మండిపోతుంది. ఇంత ప్లాన్ చేసి ఇంత కష్టపడి ఆ పిల్లని అంతలాగా డిస్ట్రాక్ట్ చేసినా సరే తను ఎలా నాతో ఈక్వల్గా తెచ్చుకుంది. నేను ఇంత వరస్ట్గా చదువుతున్నానా, నేను ఇంకొంచెం బాగా చదువున్నా నాకు ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఉండేది అని చాలా అప్సెట్ అయిపోతుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. బికాస్ ఇద్దరి మార్క్ వల్ల ఇద్దరి పర్సంటేజ్ టై అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ డే జోయి వాళ్ళ పేరెంట్స్ స్కూల్కి పరుగున వచ్చేసి వాళ్ళ స్కూల్ కోసం కొత్త బిల్డింగ్ కట్టించేస్తామని ప్రామిస్ చేసి కొత్త బిల్డింగ్కి అయ్యేంత ఖర్చు మొత్తము కూడా వాళ్ళే భరిస్తామని అడ్వాన్స్ డబ్బులు మొత్తము కూడా పే చేసేస్తారు. దానివల్ల వాళ్ళ కూతుర్ని స్కూల్ టాపర్గా అనౌన్స్ చేయాల్సి వస్తుంది. అంటే మరి వాళ్ళిద్దరికి సేమ్ పర్సంటేజ్ వచ్చింది కాబట్టి టై బ్రేక్ చేయాలంటే ఏదో ఒక అడ్వాంటేజ్ అయితే ఏదో ఒక అమ్మాయి దగ్గర ఉండాలి. జోయి వాళ్ళు చాలా రిచ్ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ వల్ల జోయికి అయితే వాలిడిక్టోరియన్ పొజిషన్ వచ్చేసి ఉంటుంది. ఇక వాళ్ళ పేరెంట్స్కి ఇది అసలు ఫెయిర్గా అయితే అనిపించదు. ఎందుకంటే తన కూతురు కూడా ఈక్వల్ మార్క్స్నే తెచ్చుకుంది, అయినా సరే తన కూతురికి సెకండ్ పొజిషన్ ఇచ్చి ఉంటారు కాబట్టి. ఇక బాధ అయితే పడుతుంది. కానీ ఎలాగో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది తన బెస్ట్ ఫ్రెండ్ జోయికే కాబట్టి కొంచెం హ్యాపీగానే ఉంటుంది. జెలస్గా అయితే అస్సలు ఫీల్ అవ్వదు. గ్రాడ్యుయేషన్ సెరమనీ టైంలో మన లడ్డు ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తుంది చూడండి. మీ అందరూ కూడా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని ఎంతగానో అనుకొని ఉంటారు. నేను ఇవాళ నుంచున్న ఈ పోడియం మీద నుంచోవాలని ఎంతో మంది కలలు కానీ ఉంటారు కూడా. కానీ మీ ఎవరికి కూడా అంత లక్ లేదనుకుంటా. దేవుడు నాకు మాత్రమే ఫేవర్ చేశాడు. నా అంత తెలివి మీ ఎవరికి లేదు కాబట్టి మీ అందరూ ఇవాళ అక్కడ కూర్చొని నన్ను చూస్తున్నారు. ఈ జర్నీలో నాకు ఒక పర్సన్ అయితే బాగా హెల్ప్ చేసింది. అది ఎవరో మీరు అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారా అని ఒక చిన్న సస్పెన్స్ ఇచ్చి అయితే అది ఇంకెవరో కాదు నేనే అని అంటుంది. ఐకా తన పేరు చెప్తుందేమో అనుకుంటే మళ్ళీ ఐకాని డిసప్పాయింట్ చేసేలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళెవరికి కూడా జోయి స్పీచ్ అస్సలు నచ్చదు. అయినా సరే క్లాప్స్ అయితే కొట్టాల్సి వస్తుంది బికాస్ టాపర్ కాబట్టి. ఐకా కోసం వాళ్ళ పేరెంట్స్ అయితే బ్యాడ్గా ఫీల్ అవుతారు. అలానే ఉన్న ఒక్క కూతుర్ని అంత ఈజీగా వదిలేలేరు కాబట్టి ఐకా యొక్క ఫ్యూచర్ని ఎలాగైనా మెరుగుపరుద్దాం అనుకొని ఐకా యొక్క ఫర్దర్ స్టడీస్ కోసం లోన్ అయితే తీసుకుంటారు బ్యాంక్ నుంచి. వాళ్ళ పేరెంట్స్ దానికోసం ఇంత కష్టపడుతుంటే తనేమో ఇలాగా గాలికి తిరుగుతూ ఉంటే ఐకాకి అస్సలు నచ్చకపోవడంతో వెంటనే మార్క్ దగ్గరికి వెళ్ళి అతనికి విషయం మొత్తాన్ని చెప్పేసి మనిద్దరం కూడా మన రిలేషన్షిప్ని ఇంతటితో ఎండ్ చేసేద్దాము, నాకు ఇదంతా చెప్పడానికి కూడా అస్సలు నచ్చట్లేదు కానీ నేను నా ఫ్యూచర్ గురించి ఆలోచించాలనుకుంటున్నాను కాబట్టి నీకు ఈ బ్రేకప్ని చెప్తున్నానని అంటుంది. మార్క్ బయటికి బాధపడుతున్నట్టు ఓవర్ యాక్టింగ్ చేస్తాడు కానీ మనందరికీ తెలిసిన విషయమే మార్క్ అసలు ఐకా అంటే ముందు నుంచి ఇష్టమే లేదు. సో మార్క్ ఇంకేం మాట్లాడకుండా సరే అయితే నువ్వు డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంక నేను మాత్రం ఏం మాట్లాడతానని అతను బైక్ వేసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. మన ఐకాకి ఏమనిపిస్తుందంటే మార్క్ అంత ఎక్కువగా ఫీల్ అయిపోతున్నాడేమో, కనీసం నాకు ఒక్క ప్రాపర్ గుడ్ బైని కూడా చెప్పలేకపోయాడు, అనవసరంగా అతన్ని హర్ట్ చేశానే అని. తర్వాత రోజు ఇద్దరు ఒక రెస్టారెంట్లో అయితే కలుస్తారు. జోయికి ఈ పాటికి అబ్రాడ్స్ బెస్ట్ కాలేజ్లో అడ్మిషన్ అయితే వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే తను ఫస్ట్ ర్యాంక్ని తెచ్చుకోగలిగింది కాబట్టి. అందుకే ఐకాని ఇక్కడికి పిలిపించి కావాలని పదే ఇన్సల్ట్ చేసేలా అయితే మాట్లాడుతుంది. ఐకా ఏమీ తగ్గకుండా ఇద్దరికి కూడా సేమ్ పర్సంటేజ్ వచ్చింది, మీ పేరెంట్స్ లంచం ఇచ్చారు కాబట్టి నీకు ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అంతే తేడా అని అంటుంది. ఐకా జోయి కోసం జోయి ఇంకా లావ్ అవ్వడం కోసం కొన్ని మెడిసిన్స్ ఇంకా తన కోసం ఒక మేయోనీస్ డబ్బా కూడా గిఫ్ట్ లాగా తీసుకొని వస్తే జోయి ఏమాత్రం తగ్గకుండా ఐకాకి ఒక టాయిలెట్ సీట్ని అయితే గిఫ్ట్ చేసి ఆ రోజుటి ఇన్సిడెంట్ని మళ్ళీ గుర్తు చేసి ఆమెని ఇంకా ఇన్సల్ట్ చేస్తుంది. సో ఈ పాయింట్తో వాళ్ళిద్దరి చిన్నప్పటి ఫ్రెండ్షిప్కి వాళ్ళిద్దరూ కూడా బ్రేకప్ చెప్పేసుకుంటారు. ఇద్దరి మధ్యన చాలా పెద్ద గొడవ అయితే అవుతుంది. ఇద్దరు కూడా విడిపోయి ఎవరి దారిలో వాళ్ళు సెపరేట్ అయిపోతారు. చూస్తూనే వాళ్ళ పై చదువులు కూడా కంప్లీట్ అయిపోతాయి. ఐకా ఏమో మ్యాథ్స్ మేజర్ చేసింది. ఫిలిప్పీన్స్ బెస్ట్ కాలేజ్లో తను అడ్మిషన్ అయితే పొందగలిగింది. లోన్ వాళ్ళ పేరెంట్స్ కట్టిన లోన్ని కూడా
ఇప్పుడు మంచి జాబ్ కొట్టి ఎలాగైనా తీర్చేద్దామని బలంగా నిర్ణయించుకొని ఉంటుంది. మరి జోయికి చిన్నప్పటి నుంచి సైన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి అబ్రాడ్స్ బెస్ట్ కాలేజ్లో తనైతే న్యూరో సైన్స్లో గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేసి ఇప్పుడు ఒక మంచి సక్సెస్ఫుల్ డాక్టర్ అయితే అయిపోయింది. ఇద్దరు వాళ్ళ కాలేజ్ టాపర్స్ ఇంకా లైఫ్లో బాగా సక్సెస్ఫుల్ అయ్యి ఉంటారు, బాగా సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళ అపియరెన్స్ని కూడా చేంజ్ చేసుకొని కొంచెం అందంగా మారుదాం అనుకుంటారు. జోయి ఇంకా ఐకా ఇద్దరు కూడా ప్లాస్టిక్ సర్జరీని చేయించుకొని ఒకళ్ళు సన్నగా మారితే ఇంకొకరు కూడా సన్నగా ప్లస్ బ్యూటిఫుల్గా అయితే మారుతారు. ఇద్దరి అపియరెన్సెస్ కంప్లీట్గా చేంజ్ అయిపోయి ఉంటాయి. ఇద్దరు ఇప్పుడు వాళ్ళ ఒరిజినల్ జాబ్స్తో పాటు పార్ట్ టైం మోడలింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ఇద్దరికి వాళ్ళ సక్సెస్ గురించి తెలిసిన తర్వాత జెలస్గా అయితే ఫీల్ అవుతారు. ఆబ్వియస్గా ఎక్కువ జెలస్ అయితే మన జోయినే ఫీల్ అవుతుంది. సో ఈ జెలస్లో ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తూ కాలు స్లిప్ అయి కింద పడినప్పుడే మార్క్ని కలుస్తుంది ఇంకొకసారి. జోయి అయితే మార్క్ని వెంటనే గుర్తుపట్టేస్తుంది, కానీ జోయి ఒక అవతారం మొత్తం చేంజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి మార్క్ అస్సలు తన్ని గుర్తుపట్టలేకపోతాడు. అందుకే చిన్న హింట్లు అయితే ఇస్తుంది. స్కూల్ టాపర్, కొంచెం అందంగా ఇంకా కాన్ఫిడెంట్గా ఉండే అమ్మాయి అని, అయినా మార్క్ గుర్తుపట్టలేకపోతాడు కాబట్టి సర్లే ఓ లావుగా లడ్డూలా బూరిలా ఉండే ఒక అమ్మాయి జోయి అని చెప్పంగానే మార్క్ షాక్ అయిపోతాడు. ఏంటి నువ్వు ఆ జోయివా, ఇంత బాగా ఎలా చేంజ్ అవ్వగలిగావని మార్క్ అయితే ఇప్పుడు జోయి పైన ఇంట్రెస్ట్ చూపించడం మొదలు పెడతాడు. మార్క్ జోయితో డేట్కి వెళ్ళాలనుకుంటాడు, కానీ జోయికి ఆల్రెడీ తెలుసు మార్క్ ఒక పెద్ద ప్లే బాయ్ కాబట్టి నేను నీలాంటి వాళ్ళతో అస్సలు తిరగనని అంటుంది. లేదు ఒకప్పుడు నేను ప్లే బాయ్ లాగా అమ్మాయిలు వెనకాల తిరిగే టైప్, కానీ ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ అయిపోయాను అని అంటాడు. ఎవరు ఎప్పటికీ కంప్లీట్గా చేంజ్ అవ్వరు, వాళ్ళ బుద్ధులు ఎప్పుడు కూడా పెద్ద అయినాక కూడా మిగులుతాయి వాళ్ళలో ఎంతో కొంత అని అంటుంది. అలా ఏం కాదబ్బా, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా, ఒక్క డేట్ నాతో ఒక్క రోజు టైం స్పెండ్ చేయి, నేను నిన్ను ఎలాగైనా సరే ఇంప్రెస్ చేస్తానని అంటాడు. సర్లే అంతలాగా ఏడవలసిన అవసరం లేదు, ఒక్క డేటే కదా, నేను ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తాను, అప్పుడు మన ఇద్దరం కలిసి బయటికి వెళ్దామని అంటుంది. 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక రీయూనియన్ పార్టీని ప్లాన్ చేసుకొని ఉంటారు. 10 సంవత్సరాల తర్వాత జోయి ఇంకా ఐకా ఇద్దరు కూడా ఒకళ్ళు చూసుకొని ఉంటారు. ఆ గొడవ తర్వాత వాళ్ళిద్దరూ ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు, ఒకరికి ఒకళ్ళు ఇప్పటి వరకు ఎదురు పడలేదు కూడా. అందుకే ఆఫ్టర్ 10 years ఒకళ్ళు చూసుకున్న తర్వాత ఇద్దరు కూడా ఇప్పటికీ ఏం మాట్లాడుకోరు, మొహాలు తిప్పుకొని అలా క్యాట్ వాక్ చేసుకుని అయితే వెళ్ళిపోతారు ఎవరి దారిలో వాళ్ళు. ఒక గ్రూప్గా వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసుకుంటారు. ఫ్రెండ్స్ అందరికీ ఇన్విటేషన్ అయితే ఇస్తాం, కానీ వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఆ పార్టీ ఎక్స్పెన్సెస్ అన్నిటిని కూడా బేర్ చేయాలంటే మన దగ్గర డబ్బులు కావాలి. ఆ డబ్బులు కావాలంటే మనకి స్పాన్సర్స్ అన్న ఉండాలి, లేకపోతే మనం చిన్న పిల్లలకి గేమ్స్ పెట్టడం, ఫ్యాషన్ షో కండక్ట్ చేయడం, ఇంకా ఫన్ యాక్టివిటీస్ అని పెట్టామంటే మనకి ఎలాగైనా సరే డబ్బులు వస్తాయని. సో ఈ డబ్బులే కదా, ఇంత డిస్కషన్ డబ్బుల కోసం పెట్టాల్సిన అవసరం ఏంటి, ఇంతకీ ఎంత కావాలని అడిగినప్పుడు వాళ్ళు 4 lakhs అవుతుంది రఫ్గా క్యాలిక్యులేట్ చేస్తే అని అనగానే జోయి చెక్ తీసి అయితే 4 లక్షల చెక్ని రాసి వాళ్ళ మొహం మీద కొట్టేస్తుంది. అంటే చేతికి నార్మల్గానే ఇస్తుంది, కానీ ఇదంతా కూడా తన దగ్గర డబ్బులు ఉన్నాయని ప్రూవ్ చేసుకోవడానికి చేసినట్టే చేస్తుంది. ఐకాకి జోయి చేసింది అస్సలు నచ్చదు. బౌలింగ్ టోర్నమెంట్, టాలెంట్ షోస్ ఇలాంటి ఫన్ యాక్టివిటీస్ అన్ని పెడితేనే కదా అందరూ కూడా మళ్ళీ వాళ్ళ మెమరీస్ అన్నిటిని గుర్తు తెచ్చుకొని అందరూ టైం స్పెండ్ చేయగలుగుతారు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయని మా అందరికీ తెలుసు, కానీ నువ్వు ఇలాగ ఓవర్ యాక్టింగ్ ఏమీ చేయక్కర్లేదు, మా అందరికీ నీ డబ్బులు ఏమీ అక్కర్లేదు, నీ ముష్టి చెక్ని నువ్వే వెనక్కి తీసుకో, మేమందరం కూడా ఇలాంటి ఫన్ యాక్టివిటీస్ ద్వారానే డబ్బులు కలెక్ట్ చేయాలనుకుంటున్నాము, దీనివల్లే రీయూనియన్కి ఒక మంచి అర్థం కూడా ఉంటుందని అందరి ముందు కూడా కావాలని మళ్ళీ ఇన్సల్ట్ చేసేలా ఐకా మాట్లాడుతుంది. ఐకా చెక్ని రిటర్న్ చేస్తున్నప్పుడు స్కూల్ టాపర్ వాలెడిక్టోరియన్ పొజిషన్ని సంపాదించడానికి బాగానే లంచం ఇచ్చావు కదా, అదే ఫిలాసఫీని మళ్ళీ ఇక్కడ వాడదాం అనుకుంటున్నట్టున్నావు, రీయూనియన్ పార్టీని కూడా అలానే కొనేద్దాం అనుకుంటున్నావు అనుకుంటా. అయినా మీ పేరెంట్స్కి కూడా అదే బుద్ధి కాబట్టి మీ పేరెంట్స్ లక్షణాలు కాకపోతే ఇంకెవరి లక్షణాలు వస్తాయి, అందుకే నీ బుద్ధి కూడా ఇలానే అన్నిటినీ కొనేద్దాం అన్నట్టుగా తయారయ్యిందని ఇంకా జోయికి మండేలా మాట్లాడుతుంది. జోయి తన కోపం మొత్తాన్ని కూడా మార్క్ ముందుకు వచ్చి అయితే తీర్చుకుంటుంది. అరే మనం మంచి మూడ్లో ఉన్నప్పుడు నువ్వు ఐకా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, పాస్ట్ అంతా మర్చిపో, ఆ పిల్ల గురించి అస్సలు పట్టించుకోకు, మన ఇద్దరు లైఫ్ని మనం ఎంజాయ్ చేద్దామని అంటాడు. నీకోసం నేను ఏమన్నా చేయగలుగుతాను, మన ఇద్దరం హ్యాపీగా ఉంటే నాకు అంతే చాలని మార్క్ అనగానే నా కోసం ఏమైనా చేస్తావా, సరే అయితే నువ్వు నా కోసం ఇప్పుడు ఐకా పైన రివెంజ్ తీర్చుకోవాలి. ఈ పని నీకు కొత్తేమీ కాదు, నేను నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటా. ఐకాని నువ్వు నీ ప్రేమలో పడేలా చేయి. వన్స్ తను నిన్ను డీప్గా లవ్ చేస్తుందని నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో ఆ పాయింట్లో నువ్వైతే తనకి బ్రేకప్ చెప్పేసాయి, అప్పుడు తన గుండె 2 ముక్కలు అవుతుంది కదా, దాని బాధ నాకు చూడాలనిపిస్తుంది. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ కోసమే నేను ఏమైనా చేయగలుగుతాను. అయినా సరే ఐకా లైఫ్లో డిప్రెషన్లోకి వెళ్ళిందంటే అంతకన్నా సక్సెస్ నాకు ఇంకేమీ కూడా అక్కర్లేదు అని తనైతే అంటుంది. మార్క్ ఈ పనిని మళ్ళీ అస్సలు చేయాలనుకోవట్లేదు. ఆల్రెడీ హై స్కూల్లో ఒకసారి ఐకాని నమ్మించి మోసం చేసినందుకు అతను ఇప్పటికీ కూడా రిగ్రెట్ అవుతున్నాడు. అమాయకమైన అమ్మాయి జీవితంతో అనవసరంగా ఆడుకున్నందుకు. మళ్ళీ జోయి అదే పని చేయమంటే మార్క్ అయితే ఇంట్రెస్ట్ లేదని చెప్పేస్తాడు, కానీ జోయి తెలిసిందే కదా తన మాట పైన అంతే మొండిగా ఉంటూ నేను కావాలి
కావాలి, నా ప్రేమ కావాలి, నువ్వు అంతలాగా తహతహ ఆడిపోతూ ఉన్నావంటే నేను చెప్పింది కూడా చేయాల్సి ఉంటుంది. నేను చెప్పినట్టు చెయ్యి, ఐకాని ప్రేమించినట్టు నటించు, ఆ తర్వాత అమ్మాయి హార్ట్ బ్రేక్ అయ్యేలా చెయ్యి. ఇంత చేసావంటే చాలు, ఆ తర్వాత నా సర్వస్వం మొత్తము కూడా నీకు అర్పించుకుంటానని, నీకు ఏం కావాల్సినది చేస్తానని జోయి చెప్పాల్సిన మాటలన్నీ కూడా చెప్పి ఆఖరికి మార్క్ని అయితే ఒప్పించేస్తుంది. తర్వాత రోజు జోయి ఇచ్చిన లొకేషన్కి అయితే మార్క్ వెళ్ళి ఐకాని చూస్తాడు. ఐకాని ఇన్ని సంవత్సరాల తర్వాత చూసి ఇంత చేంజ్ అయిపోవడాన్ని గమనించిన తర్వాత మార్క్ అతని కాలని అతనే నమ్మలేకపోతాడు. బ్రేక్ ఫెయిల్ అయినట్టు యాక్టింగ్ చేసి ఐకాని గుద్దినట్టే గుద్దేస్తాడు. తర్వాత అందరికీ సారీ చెప్పి ఐకా దగ్గరికి వెళ్ళి సారీ మేడం చూసుకోలేదన్నట్టుగా ఓవర్ యాక్టింగ్ చేస్తాడు. ఐకా ఎవరో అతనికి తెలియనట్టు. ఐకా అయితే అతన్ని గుర్తుపట్టేస్తుంది. మార్క్ నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది నేను చూసి, ఎలా ఉన్నావని అడిగినప్పుడు ఇంతకీ మీరెవరో అని అంటే తను ఐకా అని చెప్పిన తర్వాత ఓ ఐకా నువ్వా, నా చైల్డ్హుడ్ లవ్, నేను ఎంత మిస్ అయ్యానో తెలుసా, ఇంతలా ఎలా మారిపోయావు, నువ్వు ఇంతలా మారడం వల్లే అనుకుంటా స్కూల్ తర్వాత నేను ఎంత వెతుకుతామని ట్రై చేసినా నువ్వెక్కడ కూడా నాకు తగలలేదు, దొరకలేదని మళ్ళీ అతని తీయని మాటల్లో మన ఐకాని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మన ఐకా అసలే ఇన్నోసెంట్ అమ్మాయి కాబట్టి వాడి మాటలన్నింటినీ కూడా నమ్మేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసి టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఐకా మార్క్ని వాళ్ళ ఇంటికి కూడా తీసుకొని వెళ్ళి పేరెంట్స్కి ఇంట్రడ్యూస్ చేస్తుంది. పేరెంట్స్కి ముందు నుంచే మార్క్ గురించి తెలుసు, మార్క్ అంటే ఇష్టం కూడా, కానీ చదువుకునే వయసులో వాళ్ళకి ప్రేమ పెళ్లి విషయాలన్నీ ఎందుకని అప్పుడు ఐకాకి చెప్పి ఉంటారు కొంచెం ఈ లవ్ మ్యాటర్స్ అన్నిటికీ కూడా దూరంగా ఉండమని. కానీ ఇప్పుడు వాళ్ళ కూతురు చాలా సక్సెస్ఫుల్ అయ్యి వాళ్ళిద్దరిని కూడా బాగా చూసుకుంటుంది కాబట్టి మీ ఇద్దరికి ఇష్టమైతే మీరు ప్రేమించుకోవడం మొదలు పెట్టండి, మేం దగ్గరుండి పెళ్లి చేస్తామని కూడా అంటారు. ఐకా వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేసి మార్క్ తన ఇంటికి వచ్చి చూస్తే లోపల జోయి అయితే ఉంటుంది. జోయి మామూలు అవతారంలో ఉండదు. మార్క్ని ఇంకా అట్రాక్ట్ అయ్యేలా చేసుకోవడానికి హాట్గా అయితే తయారయ్యి ఇక్కడికి వస్తుంది. నువ్వు ఇంట్లోపలికి ఎలా రాగలిగావని అడిగినప్పుడు నేను న్యూరో సర్జన్ని, నాకు బ్రెయిన్ని ఎలా ఓపెన్ చేయాలో మాత్రమే కాదు అన్ని డోర్స్ని కూడా ఓపెన్ చేయడం బాగా తెలుసని అనింది. సో ఇంకా మార్క్ దగ్గరికి వచ్చేస్తూ పని బాగానే చేస్తున్నావు, ఇలానే నువ్వు పనిని కంటిన్యూ చేసావంటే నీకు నేను గ్రాండ్ ప్రైజ్ని ఇస్తాను, ఆ గ్రాండ్ ప్రైజ్ ఇంకేదో కాదు నేను నీకు ఏం కావాల్స్తే అది చేస్తానని అతన్ని బాగా టెంప్ట్ చేసి రెచ్చగొట్టయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు నుంచి మార్క్ ఐకాతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు. కానీ ఎక్కువ టైం స్పెండ్ చేసే కొద్దీ ఐకా యొక్క మంచితనం ఇంకా తన ఇన్నోసెన్స్కి మార్క్ నిజంగానే ఇంప్రెస్ అయిపోతాడు. వాళ్ళిద్దరి మధ్యన నిజమైన ప్రేమ కూడా స్టార్ట్ అవుతుంది. మార్క్ ఎప్పుడు కూడా అమ్మాయిలందరితో సరదాగా తిరిగే టైపే, కానీ ఇప్పటి వరకు ఏ అమ్మాయితో ఇంత హ్యాపీగా టైం స్పెండ్ చేసిందే లేదు. అందుకే ఐకాతో టైం స్పెండ్ చేసే కొద్దీ అతనికి ఐకా పైన ప్రేమ పెరిగిపోతూ ఉంది. అతను నిజంగానే ఐకాని ఇష్టపడడం మొదలు పెట్టాడు. నేను అగ్లీగా ఉండి ఎవరు నా మొహం దేకని కూడా దేకని టైంలోనే నువ్వు నన్ను ఇష్టపడ్డావు, అలాంటిది ఇప్పుడు నన్ను ఇష్టపడడంలో తప్పే లేదు, నీలాంటి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ దొరకడం నా అదృష్టం అని కొంచెం ఎమోషనల్ అయి ఐకా మార్క్తో అంటుంది. కానీ మార్క్ ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే స్కూల్ టైంలో అతనేమి నిజంగా ఐకాని ఇష్టపడలేదు, యాక్టింగ్ మాత్రమే చేస్తున్నాడు కాబట్టి. బట్ మార్క్ ఇప్పుడు ఐకాని నిజంగానే ఇష్టపడుతున్నాడు కాబట్టి ఇప్పుడు డిసైడ్ అవుతాడు ఐకాని అతని నుంచి ఎవరు కూడా దూరం చేయలేరు, ఐకాని మాత్రమే పెళ్లి చేసుకొని లైఫ్లో అతను హ్యాపీగా ఉందామని. సో ఈ పదే మార్క్కి కాల్ చేస్తుంది, కానీ మార్క్ మాత్రం కంప్లీట్గా జోయిని ఇగ్నోర్ అయితే చేస్తాడు. ఐకాతోనే కంప్లీట్ టైంని స్పెండ్ చేస్తాడు. వాళ్ళిద్దరూ ఎక్కడెక్కడికి వెళ్తున్నారో జోయి ప్రతి ఒక్క విషయాన్ని కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఇంకా జోయికి పిచ్చెక్కిపోతుంది, సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుందని జోయికి కూడా బాగా అర్థమవుతుంది. మార్క్ ఇంకా ఐకాల లవ్ స్టోరీ స్టార్ట్ అయిందన్న విషయం జోయికి అర్థమై ఉంటుంది కాబట్టి నేను చెప్పిన విషయాన్ని నువ్వు మర్చిపోయి అతి చేస్తున్నట్టున్నావు, నేను ఏం చెప్పాను అసలు నువ్వు ఏం చేస్తున్నావని, నా ప్రామిస్ మర్చిపోయావా ఏంటి అని తన అందాన్ని మొత్తం కూడా అక్కడ ప్రదర్శించడానికి ట్రై చేసి జోయి అయితే చాలా డెస్పరేట్ అయ్యి మార్క్ని మళ్ళీ ఆమె కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ మార్క్ ఇదంతా కూడా అసలు ఇష్టం లేదు, ఇంకా ఐకా విషయంలో అతను ఏమీ కూడా చెడ్డగా చేయాలనుకోవట్లేదని చెప్తాడు. సో ఇంకా వినిపించుకోకుండా మార్క్ దగ్గరికి వెళ్ళిపోయి అతన్ని టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ మార్క్ అయితే జోయిని పక్కకి నెట్టేస్తాడు. జోయికి బాగా మండుతుంది అనుకుంటా లేచి వెంటనే మార్క్ చెంప పగలగొట్టి నీ పైన కూడా ఆ పిల్లతో కలిపి రివెంజ్ తీర్చుకుంటాను, మీ ఇద్దరికి చూపిస్తాను చూడండి అని పచ్చి బూతులు తిట్టయితే అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. రియూనియన్ పార్టీ టైంలో స్టూడెంట్స్ అందరికీ కూడా అవార్డ్స్ని ఇస్తూ ఉంటారు వాళ్ళ లైఫ్లో సక్సెస్ఫుల్ అయినందుకు, ఇంకా వాళ్ళ లైఫ్ని మంచిగా లీడ్ చేస్తూ ఉన్నందుకు. ఐకా తన అవార్డ్ని తీసుకోవడానికి స్టేజ్ ఎక్కినప్పుడు అయితే స్కూల్ టైంలో ఐకా యొక్క మోస్ట్ ఎంబారసింగ్ సిచ్యువేషన్ని ఒక యానిమేటెడ్ వీడియోగా తీసైతే అక్కడ ఉన్న స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తారు. క్లాస్మేట్స్ అందరూ కూడా ఈ విషయాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకొని ఐకాని టీస్ చేయడం మొదలు పెడతారు. ఐకాకి అర్థమైపోతుంది జోయినే ఇదంతా కూడా చేసింది, జోయినే కావాలని ఐకా పరువుని అందరి ముందు తీయడానికి ఇంత నీచానికి దిగజారుతుందని. జోయి కూడా ఐకాని ఎక్కిరించి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జోయి వెనకాలే జోయితో మాట్లాడడానికి ఐకా అయితే జోయిని ఫాలో అవుతుంది వేరే కార్లో. మార్క్ వీళ్ళిద్దరిని ఇంకొక కార్లో కొంచెం లేట్గా అయితే ఫాలో అవుతాడు. చచ్చిపోతావు అనుకున్నానే, ఇంకా చావలేదా, అయితే ఈ పనిని నా చేతుల్లోకి నేనే
తీసుకోవాలనుకుంటా అని వెంటనే గన్ని తీసేస్తుంది ఏకంగా. గన్తో ఐకా పైన షూట్ చేయడం కూడా స్టార్ట్ చేస్తుంది. ఐకా జోయి నుంచి తప్పించుకుంటూ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ దాక్కుంటుంది. జోయి ఆపకుండా ఐకా పైన షూట్ చేస్తూనే ఉంటుంది. ఒక పాయింట్లో గన్లో బుల్లెట్స్ అయిపోతాయి, ఇదే మంచి టైం అనుకొని ఐకా అయితే జోయి పైన అటాక్ చేస్తుంది. ఇద్దరు కూడా కొట్టుకుంటూ గన్ని పక్కన పడేసి ఇద్దరు కూడా స్విమ్మింగ్ పూల్లో పడిపోతారు. స్విమ్మింగ్ పూల్లో ఇంకిద్దరు కొట్టుకుంటారు చూడండి. ఒకరి జుట్లో ఒకరు పీకేసుకొని ఒకరు నీళ్ళలోకి కూడా ముంచేసుకొని ఆల్మోస్ట్ చంపేసుకోబోతారు. ఐకా అయితే ఒక పాయింట్లో జోయిని నీళ్ళలోకి ముంచి అసలు లెగవనివ్వదు. జోయి దగ్గర ఇంకా బలం ఉండదు కాబట్టి ఈ ఫైట్లో ఓడిపోయిందని తనకి అర్థం అవడం వల్ల ఏడుపు మొదలు పెడుతుంది. చిన్నప్పటి నుంచి మనం ఎంత మంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నామో అనవసరంగా గొడవ పడ్డాం అనుకుంటా. నేను ఇప్పటి వరకు చేసిన విషయాలన్నిటికీ కూడా సారీ అని తన అపాలజీ మొత్తాన్ని కూడా చెప్తుంది. ఐకా మంచి అమ్మాయి కాబట్టి ఆబ్వియస్గా తన యొక్క అపాలజీని యాక్సెప్ట్ చేసింది. ఇద్దరు కూడా హాల్లోకి వస్తారు. ఐకా కూడా మనమంతా మర్చిపోయి మన జీవితాన్ని కొత్తగా మొదలు పెడదామని అంటుంది. జోయి అలా నిదానంగా గన్ పక్కకి వెళ్ళి మొదలు పెడదాం, కానీ నువ్వు చచ్చిన తర్వాత నేను నా కొత్త జీవితాన్ని మొదలు పెడతానని ఇప్పటి వరకు చేసింది మొత్తము కూడా యాక్టింగ్ అని చెప్పి గన్ని తీసి మళ్ళీ ఐకా మీద షూట్ చేయడం మొదలు పెట్టింది. వామ్మో, ఈ చెత్త మొహంది మారిందంటే నేనెందుకు అనవసరంగా నమ్మానని ఐకా పరుగున తన ప్రాణాలని సేవ్ చేసుకోవడానికి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే జోయి ఇంకా ఎయిమ్ చేసి ఒక్క బుల్లెట్ని షూట్ చేస్తుంది. కరెక్ట్గా అదే టైంకి మార్క్ అయితే ఐకాని సేవ్ చేయడానికి ఆ ప్లేస్కి వస్తాడు. ఐకా ఇటు తిరుగుతుంది, మార్క్ అటు తిరగడం వల్ల బుల్లెట్ అయితే మార్క్ మొహానికి తగులుతుంది. మార్క్ ఇంజురీ సివియర్ అవ్వడం వల్ల తన హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేస్తారు. ఐకా చాలా బాధపడుతుంది. తన ప్రాణాలని కాపాడడానికి మార్క్ అతని ప్రాణాలని అడ్డేసినందుకు. అమ్మాయిలు ఇద్దరు కూడా రెస్టారెంట్లో కలుస్తారు. ఐకా ఒక్క విషయం అంటుంది, నేను ఇప్పటి వరకు జరిగింది మొత్తము కూడా నిజంగానే మర్చిపోతాను. నువ్వు మార్క్ దగ్గరికి వెళ్ళి అతన్ని షూట్ చేసినందుకు ఒక్కసారి చెప్పు చాలు అని అంటే సో ఈ దీనికి కూడా ఒప్పుకోకుండా బుర్రని ఇటుపక్కకి ఊపుతుంది. అసలు మనిషివేనా? చేసిన దానికి ఒక్కసారి అడుగుతున్నాను. మార్క్ యొక్క పరిస్థితి ఎంత తీవ్రంగా అయిందో తెలుసా? నువ్వు చేసిన చెత్త పని వల్ల వాడి వాళ్ళు సఫర్ అవుతున్నాడు. అయినా సరే నువ్వు ఇంత సైకోలా ఉన్నావేంటే? సాడిస్ట్ లాగా నవ్వుతున్నావు. నిన్ను చూస్తేనే నాకు విరక్తి కలుగుతుంది. నీ యొక్క ఈ బుద్ధి మారాలంటే నీ కోసం ఒక్క ఫోటో తీసుకొని వచ్చాను. కనీసం ఇది చూస్తే అన్నా నీ ప్రవర్తన ఇంకా నీ బుద్ధి మొత్తము కూడా మారుతుంది అనుకుంటా అని ఒక ఫోటోనైతే తన చేతిలో పెట్టి ఐకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో ఈ ఐకా ఇచ్చిన ఎన్వెలోప్ని ఓపెన్ చేసి చూస్తే దానిలో మార్క్ యొక్క పాడైపోయిన ఫేస్ అయితే ఉంటుంది. సో ఇప్పటికీ కానీ తను ఏం చేసిందో అన్న విషయాలన్నింటినీ కూడా రియలైజ్ అవ్వదు. బికాస్ మార్క్తో తను కూడా చాలా ఎక్కువ టైం ట్రావెల్ చేసింది కాబట్టి అనవసరంగా మార్క్ యొక్క జీవితాన్ని అతని యొక్క ఫేస్ని పాడు చేసినందుకు చాలా బాధపడుతుంది. తన కళ్ళమట ఇప్పటికీ మొదటిసారి మనం నీళ్లు రావడం అయితే నోటీస్ చేయగలుగుతాము. మార్క్ మొహం ఇప్పుడు బాగాలేదు, అతను హ్యాండ్సమ్గా లేడు. అయినా సరే ఐకాకి ఈ విషయాలన్నీ కూడా అస్సలు పట్టింపే కాదు. ఎందుకంటే ఐకా ప్రాణాలు కాపాడడానికి అతని లైఫ్ని రిస్క్లో పెట్టి మరి ఐకా లైఫ్ని సేవ్ చేశాడు. మార్క్ని ఇలాంటి టైంలో ఐకా వదిలేయడం అస్సలు మంచి పద్ధతి కాదు. కాబట్టి వాళ్ళిద్దరిది ట్రూ లవ్ అని ప్రూవ్ చేసేలా ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటారు. ఇద్దరు పెళ్లి చేసుకొని వాళ్ళ రూమ్లోకి వచ్చిన తర్వాత సో వాళ్ళ రూమ్లో ఇంకొక ట్రాప్ లాంటి పజిల్ని పెట్టుంటుంది. ఇద్దరు కొంచెం అలర్ట్ అయ్యి ఆ పజిల్ని సాల్వ్ చేసిన తర్వాత ఒక ట్రెజర్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్లో అమ్మాయిలిద్దరి యొక్క ఫోటో ఫ్రేమ్ ఉంటుంది. ఫోటో ఫ్రేమ్ని తిప్పి చూస్తే జోయి ఐఎమ్ సారీ అని రాసి పెట్టుంటుంది. జోయి ఇంకా ఐకాల హై స్కూల్ పిక్చర్ ఇంకా జోయినే ఐఎమ్ సారీ అని ఐకా కోసం రాసి ఉంటుంది. కాబట్టి ఐకా మొహంలో మనం ఒక చిన్న సాటిస్ఫాక్టరీ స్మైల్ని అయితే చూడగలుగుతాము. అంటే జోయి చేసిన తప్పులన్నింటినీ కూడా ఐకా ఏమి క్షమించేసినట్టు కాదు, కానీ జోయి ఇప్పటికన్నా మారినందుకు ఐకా కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఇంకో పక్క జోయి పర్మనెంట్గా ఫిలిప్పీన్స్ని వదిలేసి వేరొక కంట్రీకి అయితే షిఫ్ట్ అయిపోతుంది ప్రశాంతమైన జీవితాన్ని జీవించడానికి. స్టోరీ ఇంకా అయిపోలేదు. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అయితే ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఆ ట్విస్ట్ కోసం మీరు ఇంకొంచెం సేపు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. స్క్రీన్ ఇక్కడితో కట్ చేస్తారు. ఈ స్టోరీ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మీరందరూ కూడా నా ఈ యొక్క బుక్ని కొనుక్కోవాల్సి ఉంటుందని ఆ ఫేమస్ రైటర్ తన ఫ్యాన్స్ అందరితో కూడా మాట్లాడుతూ ఉంటాడు. మరి అంతే కదా, ఇతని నరేషన్ వల్లే స్టోరీ అయితే స్టార్ట్ అయింది. సో స్టోరీ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అందరూ కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా అతని సిగ్నేచర్ ఇంకా అతని పుస్తకాన్ని కొనుక్కొని అక్కడి నుంచి అయితే హ్యాపీగా వెళ్తూ ఉంటారు. సైనింగ్ ఈవెంట్ కంప్లీట్ అవుతుంది. అతని కార్ పార్కింగ్ ఏరియా దగ్గరికి కార్లో అతని ఇంటికి వెళ్ళిపోవడానికి అయితే వస్తాడు. కార్ స్టార్ట్ చేసే కరెక్ట్ టైంకి ఎవరో అతని బుక్ని తీసుకొని వచ్చి అతని కార్కి గట్టిగా వేసి కొడతారు. అతనైతే బయటికి వచ్చి ఓ మీ ఇద్దరా అని వాళ్ళిద్దరిని చూస్తాడు. వాళ్ళిద్దరూ ఇంకెవరో కాదు, మన జోయి ఇంకా ఐకానే అయి ఉంటారు. ఎరా రైటర్ ఎదవా, మా ఇద్దరి పర్మిషన్ లేకుండా మా ఇద్దరి జీవితాలపైన స్టోరీ రాయడానికి నీకు ఎంత ధైర్యం ఉండాలి అని అన్నప్పుడు ఇది మీ ఇద్దరి స్టోరీ అని ఎవరు చెప్పారు? ఇదంతా కూడా ఫిక్షనల్ స్టోరీ అని అతను అంటాడు. అలా మా జీవితంలో జరిగిన ప్రతి
ప్రతి ఒక్క సంఘటనని కూడా నువ్వు ఈ బుక్ లో బాగానే ఇంక్లూడ్ చేసావు, మళ్ళీ ఫిక్షనల్ అని కవర్ చేసుకుంటున్నావు. మా లైఫ్ స్టోరీ ఇంకా నీ నోవెల్ స్టోరీ మొత్తము కూడా సేమ్, కానీ ఒకే ఒక్క చిన్న చేంజ్ అయితే ఉండింది. ఆ స్టోరీలో చేసిన తప్పు పనులు ఇంకా చెడ్డ పనులన్నీ కూడా మేం కాదు చేసింది, నువ్వు అని మనకి ఇంకొక చిన్న ఫ్లాష్ బ్యాక్ అయితే రివీల్ చేస్తారు. మనం వీడియో స్టార్టింగ్ నుంచి మార్క్ 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 అని ఒక మార్క్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఆ మార్క్ ఇంకెవరో కాదు, ఈ ఫేమస్ రైటర్ అయి ఉంటాడు. జోయి ఇంకా ఐకా ఈ స్కూల్లో జాయిన్ అవ్వక ముందు నుంచి మార్క్ ఈ స్కూల్లో అయితే ఉన్నాడు. మార్క్ ముందు నుంచి కూడా ఆ స్కూల్ టాపర్, ఎప్పుడు ఫస్ట్ ర్యాంకే తెచ్చుకుంటూ ఉండేవాడు. కానీ వన్స్ జోయి ఇంకా ఐకా వచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరు మాత్రమే ఎప్పుడు ఫస్ట్ సెకండ్ పొజిషన్స్ ని ఆక్యుపై చేస్తూ ఉండేవారు. దానివల్ల మార్క్ అయితే ఎప్పుడు కూడా థర్డ్ ర్యాంకే వస్తూ ఉండేది. మార్క్ బాగా కోపం వచ్చేస్తుంది, బాగా కుళ్ళిపోతూ ఉండేవాడు కూడా. నోవెల్ ప్రకారం జోయి ఇంకా ఐకాల్ని ఎప్పుడు కూడా స్టూడెంట్స్ అందరూ ర్యాగింగ్ చేసి ఏడిపించి వాళ్ళతో ఎవరు మాట్లాడకుండా అసలు వాళ్ళకి ఫ్రెండ్సే లేనట్టుగా చూపించారు. కానీ రియాలిటీ అది కాదు. జోయి ఇంకా ఐకా అందరితో కలిసిపోయే మంచి అమ్మాయిలు, వాళ్ళిద్దరికి కూడా బోల్డంత మంది ఫ్రెండ్స్ ఉంటారు. మార్క్ ఇస్ ద వన్ ఎవరికైతే ఫ్రెండ్స్ లేరో. మార్క్ ఎప్పుడు కూడా ఒంటరిగానే లంచ్ చేస్తాడు, బికాస్ మార్క్ చూడడానికి అస్సలు బాగోడు, ఇంకా అతని యాటిట్యూడ్ ఇంకా ఆరోగెన్స్ ఎవరికి నచ్చదు. కాబట్టి ఎవరు కూడా మార్క్ తో ఫ్రెండ్షిప్ చేయడానికి ముందుకి రారు. సిస్టర్ ఏంజెలినా రూమ్ లో ట్రాప్ సెట్ చేసి ఆమె నడుం విరక్కొట్టేలా చేసింది మార్కే అయి ఉంటాడు. స్టూడెంట్స్ అందరి డ్రింకింగ్ వాటర్ లో ఏదో ఒక మత్తు మందు లాంటి పాయిజన్ ని కలిపి అందరికి ఫుడ్ పాయిజనింగ్ అయ్యేలా చేసింది కూడా మార్కే. ఇవన్నీ సరిపోనట్లు ఆఖరికి ప్యాంట్ లో పార్టీ చేసింది కూడా మార్కే అయి ఉంటాడు. సో తప్పులన్నీ కూడా మార్కే చేసేసి అతని నొవెల్లో మాత్రం అతని చేసిన తప్పులు ఇంకా చెడ్డ పనులన్నీ కూడా ఐకా ఇంకా జోయి చేసినట్టుగా స్టోరీని క్రియేట్ చేశాడు. 10th క్లాస్ టైంలో మార్క్ ఇద్దరు అమ్మాయిలకి ప్రపోజ్ చేసి ఎవరో ఒకరిని ప్రేమలో పడేద్దాం అనుకున్నాడు, ఎవరితో ఒకరితో డేట్ అయితే చేద్దాం అనుకున్నాడు. కానీ ఇద్దరు అమ్మాయిలు అతని మొహం పైన రిజెక్ట్ చేసి వెళ్ళిపోయి ఉంటారు. కాబట్టి మార్క్ అతని యొక్క ఈ లవ్ ఫ్యాంటసీస్ అన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి స్టోరీలో ఇద్దరు అమ్మాయిలతో కూడా రొమాంటిక్ గా టైం స్పెండ్ చేస్తూ ఉన్నట్టుగా అయితే రాసుకొని ఉంటాడు. అంతకు మించి ఐకా ఇంకా జోయిలు ఇద్దరు కూడా ప్లాస్టిక్ సర్జరీని చేయించుకోలేదు. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ అపేరెన్సెస్ ని మార్చుకోవాల్సిన అవసరం లేరన్న ఫీలింగ్ లో ఉంటారు. సొసైటీ యొక్క బ్యూటీ స్టాండర్డ్స్ ని మ్యాచ్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళు ఎలా ఉన్నారో అంత మాత్రమే వాళ్ళు చాలనుకుంటున్నారు. ఇప్పుడే కాదు, మేము లైఫ్ లో ఎంత సక్సెస్ఫుల్ అయినా సరే ప్లాస్టిక్ సర్జరీ వైపు మాత్రం అస్సలు వెళ్ళం. దేవుడు మాకు ఇచ్చిన అందం సరిపోతుంది. నేను ఎలా ఉంటే నేను అలానే ఉండాలనుకుంటున్నాను. నా స్కిన్ లో నేను హ్యాపీగానే ఉన్నానని వాళ్ళిద్దరూ కూడా అంటారు. మార్క్ ద రైటర్ ఇప్పటికీ కూడా వాళ్ళిద్దరి పైన రాసిన స్టోరీ వాళ్ళిద్దరి స్టోరీ కాదు, అతను క్రియేట్ చేసుకున్న ఫిక్షనల్ స్టోరీ అని కవర్ చేయడానికి మాత్రమే ట్రై చేస్తూ ఉండడంతో వీళ్ళిద్దరు పీకిన క్లాస్ సరిపోదన్నట్టు వీళ్ళిద్దరూ కూడా వాడికి కోటింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఇద్దరు ఇంకా కొడతారు చూడండి, మార్క్ మీద పడి మార్క్ ని ఉతికి ఆరేస్తూ ఉన్న సీన్ ని చూపిస్తూనే ఈ స్టోరీని అయితే ఎండ్ చేస్తారు. ఈ లాస్ట్ అండ్ ఫైనల్ ట్విస్ట్ మీ అందరికీ కూడా ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఆ ట్విస్ట్ ని ఎక్స్పెక్ట్ చేశారా? నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజం చెప్పేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ అన్నిటిని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇంకా లైక్ చేయడం అస్సలు అంటే అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.